ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సొలొమోను గారి దగ్గరికి దేవుడు వచ్చి ఇంత గొప్ప దీవెన సొలొమోను గారికి ఇచ్చారు. సొలొమోను గారితో అంటున్నాడు దేవుడు, నువ్వు ఘనతను ఐశ్వర్యమును ఇమ్మని అడగకపోయినా నేను నీకు ఇస్తున్నాను సొలొమోను. నీ వంటి వాడు ఇక లేడు, ఇక మీదట రాడు అని కూడా దేవుడు సొలొమోనుతో చెప్పారు. ఈరోజు అదే వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇస్తున్నారు. ఆనాడు సొలొమోను అన్నాడట, నువ్వు నన్ను ఏ బాధ్యతలో అయితే పెట్టావో తండ్రి, ఆ బాధ్యత నెరవేర్చడానికి నాకు కావలసిన వివేకము కలిగిన హృదయం దయచే చాలు అన్నాడంతే. ఈరోజు బహుశా దేవుని వాగ్దానాన్ని వింటున్న నువ్వు కూడా ఎన్ని శ్రమలు వస్తూ ఉన్నా, ఎంత ఒత్తిడి నీ మీద పడుతూ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు నీకు ఎదురవుతున్నా సరే, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కదా, నీతిగా బ్రతుకుతున్నావు కదా, ఒకరిని చెడపకుండా నువ్వు ఉన్న దాంట్లో సర్దుకుపోతూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నావు కదా, కన్నీరు విడుస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. మారు మనస్సులో నీ కుటుంబము కలగాలని నువ్వెంతో మొరపెడుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. నీకున్న దాంట్లోనే దేవుని సన్నిధికి నువ్వు కృతజ్ఞత కానుకిస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను చూసిన తండ్రి, దేవుడు నీతో చెప్తున్న మాట ఇది, నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఘనతను ఐశ్వర్యమును ఆయన దయచేయబోతూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నావో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఇంత గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ చిత్తం ఎలా ఉంటే అలా ప్రభువా నా పట్ల నెరవేర్చు నాయన, నేను నమ్ముచున్నాను ఈ వాగ్దానం నువ్వు నాకే ఇచ్చావని. ఎక్కడున్నా సరే ఈరోజు నువ్వు అక్కడి నుంచి ముందు ప్రార్థన చెయ్యంతే. నువ్వు ఏ పని మీద ఈరోజు బయటికి వెళ్తున్నా ఈ వాగ్దానం విన్న తర్వాత ప్రార్థన చేసుకుని అడుగు బయట పెట్టు. దేవుడు నీ చేతి పనిని దీవించబోతూ ఉన్నాడు. దేవుడు అపారమైన జ్ఞానాన్ని ఆ రోజు సొలొమోనుకి ఇచ్చినట్టుగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మేలుకరమైన మార్గంలో ఈ రోజు నుంచి ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమెన్. కనుక దేవుడిచ్చిన ఆ మాట నీలో నెరవేరునట్లు ప్రార్థన చేయి. అపవాది ఈరోజు చాలామంది ఈ వాగ్దానం వినకుండా చేద్దాం అంటాడు. ఎందుకంటే వారు ప్రార్థన చేస్తారు కదా అని. ఎంతమందికి వీలైతే అంతమందికి ఈరోజు నీ వాళ్ళకి ఈ వాగ్దానం పంపించు, ప్రార్థన చేయమని చెప్పు. ఇది ఎవరి వల్ల వాగ్దానం నెరవేరదో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తమ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు దేవుని వైపు తిరుగుతారో వాళ్ళ జీవితంలో ఈరోజు ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఆనాడు సొలొమోనుకి ఎవరు చెప్పలేదు ప్రార్థించమని. అతడే దేవుణ్ణి ప్రేమించి, అతడే దేవునికి 1000 దహన బలులు అర్పించి దేవుని సన్నిధిలో యథార్థంగా మనవి చేశాడు. కాబట్టే దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను దీవించాడు. ఈరోజు నీ యథార్థత మనుష్యులు గమనించలేదేమో, దేవుడు చూశాడు. ఈరోజు నీ నీతి నీ వాళ్లే తెలుసుకోలేదేమో, దేవుడు చూశాడు. కనుకనే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నీతో మాట్లాడారు. ఆయన నిన్ను అన్ని విధాలుగా గొప్పగా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడా మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.